ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని గత 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో ఆయన పాలన పదే పదే రుజువు చేస్తుంది. పరిశీలకులు కూడా జగన్ హామీ ఇచ్చారంటే అది నెరవేరదని తేలిపోయినట్లేనంటూ సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. అలాగే ఓ మాట చెప్పారంటే దానికి కట్టుబడి ఉండే తత్వం ఆయనలో లేదని చెబుతున్నారు. గతంలో పలు సందర్భాలలో జగన్ తమ పార్టీలో కుటుంబానికి ఒకటే టికెట్ అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించారు. అయితే ఆచరణలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముంగిట సిట్టింగుల మార్పు అంటూ ఓ వింత ప్రయోగానికి తెరలేపి ఆశావాదుల్లో, సిట్టింగుల్లో, నేతల్లో, కేడర్లో నిరాశను, నిరుత్సాహాన్ని, ఆవేదనను, అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించిన జగన్ ఇప్పుడు టికెట్ల విషయంలో కూడా గతంలో ఎవ్వరూ చేయని విధంగా కుటుంబ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు 20కి పైగా అసెంబ్లీ స్థానాలను కేవలం 5 కుటుంబాలకు మాత్రమే అప్పగించేస్తున్నారు. ఇది గతంలో ఆయన ఘనంగా చెప్పిన ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్నదానికి పూర్తి విరుద్ధమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యం అంటూ జగన్ చేస్తున్న విన్యాసాలు, ప్రయోగాలు ఓటమికే దారి చూపుతున్నాయంటూ సొంత పార్టీ నేతలు, క్యాడర్ గగ్గోలు పెడుతున్నా ఆయన చెవికి ఎక్కడం లేదు. మొత్తం మీద రానున్న ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థులను ఫ్యామిలీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఆయన ఎవరికి టికెట్ ఇస్తున్నారు, ఎవరికి నిరాకరిస్తున్నారు, ఎవరిని నియోజకవర్గం మారుస్తున్నారు అన్న విషయంలో పార్టీ నేతలకే అర్థం కాని పరిస్థితి ఉంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈసారి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన వారికి కనీసం 4 సీట్లు దక్కే అవకాశం ఉంది. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులకు 5 స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉంది. ముందుగా బొత్స ఫ్యామిలీని తీసుకుంటే ఆయన సోదరులు ఇద్దరు, ఆయన మేనల్లుడు, భార్యకు టికెట్లు ఇవ్వాలని జగన్ ఇప్పటికే డిసైడ్ అయిపోయినట్లు చెప్తున్నారు. అలాగే గత కొద్ది కాలంగా బొత్స తన కుమారుడికి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జగన్ వద్ద గట్టిగా పట్టుబడుతున్నారు. అవసరమైతే తాను పోటీ నుంచి వైదొలుగైనా సరే తన కుమారుడిని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి నిలబెట్టాలని చెప్తున్నారు. అందుకు జగన్ అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నారు. ఒకవేళ అలా కాకుండా బొత్సకు ఆయన కుమారుడికి కూడా పోటీ చేసే అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ను కూడా తీసి పారేయలేమని చెబుతున్నారు. అంటే వచ్చే ఎన్నికలలో కేవలం బొత్స కుటుంబం నుంచే 5 నుంచి 6 వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి వస్తే ఆయన కుటుంబానికి చెందిన వారు 4 వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగనున్నారు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో నగరి, రిజర్వ్డ్ నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాలలోనూ పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకులకు ఆయన వర్గీయులే పార్టీ అభ్యర్థులుగా ఉన్నారన్న టాక్ అయితే వైసీపీలో గట్టిగా వినిపిస్తుంది. వీరే కాకుండా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరులు 4 ఎమ్మెల్యేలు ఈసారి కూడా వారందరికీ వారితో పాటు వారి వారసులు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారసుల సంగతి ఎలా ఉన్నా బాలనాగిరెడ్డితో పాటు వారి సోదరులకు ఈసారి పార్టీ టికెట్ ఖాయమేనని చెప్తున్నారు. ఇక మంత్రి ఆదిమూలం సురేష్ తో పాటు ఆయన సోదరుడికి జగన్ ఇప్పటికే టికెట్లు ప్రకటించేశారు. ఇక జగన్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అలాగే కారుమూరి కుటుంబాలకు కూడా 2 టికెట్లను ఇప్పటికే జగన్ ఖరారు చేశారని అంటున్నారు. అంటే వైసీపీ నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసే వారిలో అత్యధికులు ఓ 4-5 కుటుంబాలకు చెందిన వారే ఉంటారన్నమాట. అయితే జగన్ ఈ తీరు పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక విపక్షాలైతే జగన్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అనివార్యంగా ఇలా ఓ 4-5 కుటుంబాలకు చెందిన వారినే అభ్యర్థులుగా దింపాల్సిన పరిస్థితికి జగన్ కు వచ్చిందని విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నాయి. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే కారుమూరి కుటుంబాలకు కూడా 2 టికెట్లను ఇప్పటికే జగన్ ఖరారు చేసేశారని అంటున్నారు.